హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ అని తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఈరోజు ఒక మార్కెట్ 23 జూన్, ఈరోజు ఎక్స్పైరీ డే. ఓకే, మార్నింగ్ టైం 9:30 అవుతుంది. మార్కెట్లో ఒక పొజిషన్ ఏంటి మనం చూద్దాం. రెసిస్టెన్స్ అండి మనం చూద్దాం. రెసిస్టెన్స్ క్లారిటీ ఉంది, నైదర్ డౌన్ సైడ్ అవుట్ సైడ్ ఎక్కడ మనకి షిఫ్టింగ్ కనిపించట్లేదు, అంటే రెసిస్టెన్స్ క్లారిటీ ఉంది. రెసిస్టెన్స్ పైన మనకి మన వీక్నెస్ కనిపిస్తుందో ఒకసారి ఇది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, వీక్నెస్ మనకేమి పర్సంటేజ్ ఏం కనిపించట్లేదు. ఓకేనా, ఈవెన్ ఆ డేటా కూడా మనకి అగ్రెసివ్గా ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు. సపోర్ట్ సైడ్ చూద్దాం. ఓకే, రెసిస్టెన్స్ సైడ్ షిఫ్టింగ్ ఏం లేదు. సపోర్ట్ సైడ్ ఉంది 24,050 దగ్గర నుంచి 24,100కి ఈ షిఫ్టింగ్ జరిగింది. 925 జరిగింది. దీనివల్ల మనకి ఓన్లీ ఓఐ వల్ల. ఓకే, ఈ షిఫ్టింగ్ మనం వ్యాలిడిటీ ఇస్తాం. ఓకేనా, బట్ సపోర్ట్ ఎక్కడి నుంచి షిఫ్ట్ అవుతుంది? 20,050 నుంచి 24,100కి. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మనకున్న లెవెల్స్ ఏంటి? 24,050 లెవెల్ దొరుకుతాయి, ఇంకా బెటర్. లేకపోతే ఈ లెవెల్ నుంచి తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న పర్సంటేజెస్ మనకి ఇంకా డిక్రీజ్ అవుతాయి, ఇంకా బెస్ట్ లెవెల్ యాక్చువల్గా. ఓకేనా, రైట్. అదర్వైజ్ మనకి క్లారిటీ ఏముంది? 24,100 యొక్క రెసిస్టెన్స్ వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. మార్కెట్ వచ్చి టైం 9:30 అవుతుంది. 3 మినిట్స్ రన్ చేసి చూద్దాం డేటా ఏమవుతుంది అనేది. ఓకే, కంప్లీట్ షిఫ్టింగ్ ఏమవుతుంది? 24,100కి సపోర్ట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ షిఫ్ట్ అయిపోయింది. 24,100 దగ్గర ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనం బేరిష్ తీసుకొని ఛాన్స్ ఉందో చూద్దాం. ఎందుకంటే మనం రెసిస్టెన్స్ ఇంతకుముందుకు ఏమనుకున్నాం? స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ పైన ఇక్కడ మనకి వీక్నెస్ లేనిది. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ బాక్స్ ఎక్కడ కనిపిస్తుంది? 24,150 దగ్గర కనిపిస్తుంది. 150 దగ్గర పర్సంటేజ్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఈ పర్సంటేజ్ ఏమున్నాయి? అగ్రెసివ్గానే ఇంక్రీజ్ అవుతుంది. అంటే అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఏమవుతుంది? 24,150 రేంజ్ వరకు. ఈవెన్ 200లో కూడా ఏమైనా ఇంక్రిమెంట్ ఉందో ఒకసారి చూద్దాం. 200 కూడా డేటా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మార్కెట్ ఏమవుతుంది? సపోర్ట్ నుంచి ఆల్రెడీ బులిష్ ప్రెజర్ అయి మార్కెట్ ఏమైంది? 24,150 నుంచి 100 షిఫ్ట్ అయింది. ఓకే, మార్కెట్ మనకి ఈ లెవెల్ దొరికినా బాగుండేది. ఈ రెసిస్టెన్స్ కోసం మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో ఆ రెసిస్టెన్స్లో వచ్చేటప్పటికి మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది? నేను కూడా మార్కెట్ 150 రేంజ్లో కానీ 200 రేంజ్లో కానీ తీసుకెళ్తా అని చెప్తాను. అంటే మార్కెట్ అట్లీస్ట్ 150 రెసిస్టెన్స్ వరకు, లేదా ఒకవేళ డేటా మొత్తం ఇంక్రీజ్ అవుతే 200 వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? ఇప్పుడు బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ సిచ్యువేషన్లో ఏంటి? మనకి సపోర్ట్ ఎక్కడి నుంచి సపోర్ట్ లేదని మనకి ట్రేడ్ దొరికితే బెటర్. అదర్వైజ్ మనం ఇప్పుడున్న డేటా ప్రకారం మనం కొంచెం పేర్ స్టేట్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఓకే, మార్కెట్ ఏమైంది? ఇప్పుడు యాక్చువల్గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి బ్రేక్, ఓకే, రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పటికి కూడా ఇక్కడ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే అగ్రెసివ్ పర్సంటేజ్ యొక్క ఇంక్రిమెంట్ ఇంతకుముందు మనం ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ ఇక్కడ ఉన్నప్పటికీ అగ్రెసివ్ ఏం కనిపిస్తుంది? మనకి పర్సంటేజ్ అనేది ఇంక్రిమెంట్ బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఈవెన్ వాల్యూమ్ దీంతో పాటు వాల్యూమ్ కూడా సపోర్ట్ ఇస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే మార్కెట్ ఏమవుతున్నప్పుడు మనకి 24,150 లెవెల్కి అట్లీస్ట్, లేదంటే పైన కూడా 24,200లో కూడా ఇంక్రీజ్ అవుతే మనం ఏం చేయొచ్చు? 24,200 వరకు మార్కెట్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ 100 లెసన్ దగ్గర నుంచి 150 సపోర్ట్ దగ్గర నుంచి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అది తీసుకోనికి లేదు. ఎందుకు తీసుకోనికి లేదంటే సపోజ్ నేను చెప్తాను. ఇక్కడ లాజిక్ ఏమవుతుందంటే మన రెసిస్టెన్స్ ఇది రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఎక్కడ కనిపిస్తుంది? 150 దగ్గర కనిపిస్తుంది. ఈ రెండు మధ్య యావరేజ్ ఏమవుతుంది? మళ్ళీ యావరేజ్ మనం ఎప్పుడైతే మనం 2 స్ట్రైక్ ప్రైజెస్ ఉంటే యావరేజ్ లెవెల్ ఏమవుతుంది? RW2 ఏమవుతుంది? మనకి ఇది ఏమవుతుంది? 100 అవుతుంది. సపోర్ట్ కూడా ఎక్కడ అవుతుంది? 100 అవుతుంది. అంటే 100 సపోర్ట్ లెవెల్ అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. సపోజ్ ఇక్కడ ఆర్డబ్ల్యూ రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇక్కడ కాకుండా 200 దగ్గర దొరికిండే మనం ఈ లెవెల్ నుంచి కూడా మనం బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది. అంటే ఈ లెవెల్ నుంచి ఉన్న నైదర్ బేరిష్ వ్యూ తీసుకోనికి లేదు. బేరిష్ వ్యూ ఎందుకు తీసుకోనికి లేదు? పైన వీక్నెస్ ఉంది. బులిష్ వ్యూ తీసుకోనికి లేదు. ఎందుకు లేదు? మనకు అది టీఓటీ ప్రకారం సజెస్టబుల్ లెవెల్ కాదు. ఓకేనా, నెక్స్ట్ డేటాలో ఏమేమి చేంజ్ వస్తుందో ఒకసారి చూద్దాం మనం. ఇంకా ఇప్పుడేం కనిపిస్తుంది మనకి? ఓఐ చేంజ్ వచ్చి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ఓఐ కూడా షిఫ్ట్ అయింది. ఇంకా పర్సెంటేజ్ తగ్గింది. కానీ ఓకే, అట్లా దీంతో పాటు వాల్యూమ్ కూడా వస్తే మార్కెట్ ఏమవుతుంది? 150 రెసిస్టెన్స్ వరకు కూడా మార్కెట్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సపోజ్ ఈ క్యాండిల్స్ చూసేవారన్నా బేరిష్ అని కొంచెం తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు స్పెషల్ హిట్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వాల్సింది, అంతే, ఏం లేదు. ఓకేనా, వాల్యూమ్ కూడా ఇప్పుడు 71% ఉంది 150 దగ్గర. బట్ ఈ లెవెల్ వచ్చి మనకి నా ఇతర బేరిష్ వీక్ కన్నా బులిష్ వీక్ కన్నా ఏది మనకి సజెస్టబుల్ కాదు. లేదు అంటే మార్కెట్ వచ్చి 24,100కి ఆల్రెడీ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్కి సపోర్ట్ లెవెల్కి మార్కెట్ వస్తే మనం ఇక్కడ నుంచి బులిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే. 150 సపోర్ట్ లెవెల్లో మనం ఏ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. సపోజ్ మనం కింద స్ట్రైక్ ప్రైస్ ఒక సిచ్యువేషన్ చూస్తాం. టీఓసీ ప్రకారం కూడా స్లైట్గా బులిష్ ఉన్నప్పటికి కూడా అది మనకు సజెస్టబుల్ ట్రేడ్ కాదు. ఇక్కడ నుంచి మార్కెట్ అక్కడే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు పైన పర్సంటేజ్ ఏమవుతుంది? మనకి మెల్లగా తగ్గడం స్టార్ట్ అయింది. ఓకే, ఇంతకు 100% వచ్చినప్పుడు కూడా ఇప్పుడు పర్సంటేజ్ తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటి? మనకి ఈ పర్సంటేజ్ తగ్గిపోయి మార్కెట్లో, ఓకే, తగ్గిపోయి 24,100 రెసిస్టెన్స్ అయినా రావాలి, లేకపోతే 24,100 యొక్క
ఈ సపోర్ట్ అన్న అలా రావాలి, లేకపోతే రెసిస్టెన్స్ అయినా రావాలి. ఇంతకుముందు ఉన్న బుల్లిష్ ప్రెజర్ అనేది మార్కెట్‌లో తగ్గుతా వస్తుంది. బుల్లిష్ ప్రెజర్ తగ్గడం అనేది కూడా ఒక బేరిష్‌నెసే కదా! మనకేం 24,150 దగ్గర ఏవేవి మనకి వీక్‌నెస్ కనిపియట్లేదు. ఇప్పుడు 100 యొక్క రెసిస్టెన్స్ కోసం మనం ప్లాన్ చేద్దాం. బట్ కండిషన్ ఏంటంటే మనకు 150 దగ్గర వీక్‌నెస్ రాకూడదు. మళ్ళీ వీక్‌నెస్ అనేది అగ్రెసివ్‌గా వీక్‌నెస్ వచ్చేసింది. మళ్ళీ ఈరోజు ఏంటంటే యాక్చువల్‌గా ఎక్స్‌పైరీ డే డేటా కొంచెం చాలా స్పీడ్‌గా మూవ్ అవుతది. ఓకే. మళ్ళీ ఇక్కడి నుంచి మనకు ఈ సిట్యుయేషన్ మనం అవాయిడ్ చేయాల్సిన సిట్యుయేషనే. ఇప్పుడు చూడండి పర్సెంటేజ్ ఎంత అగ్రెసివ్‌గా ఉందో అసలు యాక్చువల్‌గా. ఈ పర్సెంటేజ్ ఉన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ఇది అడ్వైజబుల్ లెవెల్ కాదు. ఓకే. రైట్. మీకు క్లారిటీ అర్థమవుతుంది కదా! మార్కెట్ మేబీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు కూడా మనం 100 సపోర్ట్ కోసమే మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. మనకు 100 రెసిస్టెన్స్‌లో ట్రేడ్ దొరికేది. బట్ ఏమైంది యాక్చువల్‌గా మార్కెట్ వచ్చి 100 యొక్క సపోర్ట్ దగ్గర నుంచి ఆగకుండానే డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయింది. సపోర్ట్ యొక్క ప్రెషర్ ఏం స్టార్ట్ అయింది ఇప్పుడు 24,100 నుంచి 24,000 దగ్గర నుంచి 24,050 నుంచి ఎక్కడికో షిఫ్ట్ అయిపోయింది. 24,000కి షిఫ్ట్ అయిపోయింది. అంటే మార్కెట్ యొక్క సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది? బేరిష్ అయిపోయింది మార్కెట్ వచ్చి. ఇప్పుడు మనకున్న లెవెల్స్ ఏంది? 24,100 యొక్క రెసిస్టెన్స్ కావాలా? లేకపోతే 24,000 యొక్క 50 ఒకవేళ ఈ క్యాండిల్ రీటెస్ట్ చేస్తే మనం ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు 24,000 దగ్గర నుంచి మనం ఏమన్నా సపోర్ట్ నుంచి ఏమన్నా మనం ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ కూడా డౌన్ సైడ్ మళ్ళీ ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది. మార్కెట్ వచ్చి ఇంత చూడండి. ఈ అగ్రెషన్ చూడండి. ఈ అగ్రెషన్ చూడండి. ఓకేనా? ఈ అగ్రెషన్ ఏమవుతుంది? మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ సిట్యుయేషన్‌కి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బ్లడ్ బాత్ సిట్యుయేషన్‌లో కూడా మనకున్న సేఫెస్ట్ లెవెల్స్ ఏంటి మనం ఆలోచిస్తాం. 24,100 రెసిస్టెన్స్ కానీ, 50 రెసిస్టెన్స్ కానీ మనం చేయడానికి మాత్రం ప్లాన్ చేయనీకి ఉంటది. 24,000 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం చేయాలి. ఈ లెవెల్ నుంచి కూడా చేయాలి అంటే మనకి ఇక్కడ వీక్‌నెస్ వచ్చి ఉండాలి. 24,000 దగ్గర కూడా అగ్రెసివ్‌గా మనకి చాలా స్ట్రాంగ్ వీక్‌నెస్ వస్తే అప్పుడు మనం ప్లాన్ చేయనీకి ఉంటది. అదర్‌వైజ్ మనం అవాయిడ్ చేయాల్సిందే. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ సిట్యుయేషన్ అయిపోయింది. ఓకే. మార్కెట్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే మార్కెట్‌లో వచ్చి టీఓటీ ప్రకారం బ్లడ్ బాత్ కానీ లేకపోతే బుల్ రన్ సిట్యుయేషన్ మనకి చాలా టిపికల్ సిట్యుయేషన్ ఇది. ఎందుకంటే మనకి మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎక్కడ రావాలి అట్లీస్ట్ 950 రెసిస్టెన్స్‌లోకి వస్తే మనకి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. అదర్‌వైజ్ 24,000 రెసిస్టెన్స్‌లోకి వస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుంది బేరిష్ తీసుకోవడానికి. మన 900 రెసిస్టెన్స్ నుంచి మనం ప్లాన్ చేయడానికి లేదు అసలు యాక్చువల్‌గా. ఓకేనా? మన కళ్ళ ముందలే మార్కెట్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటది. బట్ మన ఎంట్రీ అనేది ఇక్కడ జరగదు. ఓకే. ఈరోజు సిట్యుయేషన్ అట్లాగే కనిపిస్తుంది. ఓకేనా? మనకు 24,100 రెసిస్టెన్స్‌లోకి వచ్చినప్పుడు మార్కెట్ మనకు 150 దగ్గర వీక్‌నెస్ కనిపించింది కాబట్టి మనం అక్కడ అవాయిడ్ చేసినాం. లేకపోతే అక్కడ వీక్‌నెస్ లేకుండా ఉంటే ఇంత పెద్ద ర్యాలీని మనం ఈజీగా పట్టుకునేవాళ్ళం యాక్చువల్‌గా. ఈ బ్లడ్ బాత్ సిట్యుయేషన్‌లో మనం కాల్ గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం యాక్చువల్‌గా. కాల్ అనేది మనం టీఓటీ ప్రకారం మనకు ప్రిఫరబుల్ కాదు. ఓకే. ఎవ్రీ టాప్ నుంచి మనం పుట్ కోసమే ఆలోచిస్తాం అంతే. బట్ అది మన లెవెల్‌లో దొరకాలి. ఓకేనా? మనం 950 లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాం. బట్ అది 900 లెవెల్ మళ్ళీ రీటెస్ట్ ఎక్కడ తీయలేదు అసలు యాక్చువల్‌గా. ఈవెన్ 900 లెవెల్‌లో కూడా రీటెస్ట్ ఎక్కడ జరగలేదు. ఓకే. మార్కెట్ పోయిండొచ్చు. బట్ మనం రాంగ్ ట్రేడ్ అయితే ఎంట్రీ కాలే కదా! ఓకేనా? రైట్ ట్రేడ్ దొరకకపోయినా పర్లేదు. రాంగ్ ట్రేడ్‌లో మాత్రం ఎంటర్ అయ్యేసి అన్నెసెసరీ డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఎంత దూరం పోతుందని చాలామంది వెయిట్ చేస్తారు యాక్చువల్‌గా. ఇంకెంత దూరం పోతుందని చెప్పేసి. బట్ సిట్యుయేషన్ అట్లా కాదు. మార్కెట్‌కి డౌన్ సైడ్ ఎంతనైనా లిమిట్ లేదు. ఓకేనా? మార్కెట్ అప్ సైడ్ పోవాలంటేనే మనీ ఏంటి న్యూస్ బేస్ మీద కూడా పోవచ్చు. పానిక్‌నెస్ మీద కూడా మార్కెట్ వచ్చి బ్రేక్ అవ్వచ్చు. బట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే చాలా మనీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది యాక్చువల్‌గా. ఓకేనా? ఈరోజు యొక్క మార్కెట్ సిట్యుయేషన్ ఇది మనకి సేఫ్ లెవెల్ ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. నేను పర్సనల్‌గా కూడా ఏం ట్రేడ్ చేయలేదు ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే 100 రెసిస్టెన్స్‌లో వచ్చినప్పుడు 150లో వీక్‌నెస్ కనిపించింది. చాలా స్ట్రాంగ్ వీక్‌నెస్ అది. 150 రెసిస్టెన్స్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. అక్కడ మనకి మార్కెట్ దొరకలేదు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Srinivas signing off. We'll see next day. Okay. Tomorrow we'll meet. Thank you. Bye.